ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత సమస్త క్షేత్రములందును తాను క్షేత్రజ్ఞుడనని చెప్పుట వలన శ్రీకృష్ణమూర్తి కేవలము మానవమాత్రుడు కాదనియు, కేవలము శరీరము ఉపాధి కాదనియు, సర్వభూతములందు అధిష్టాన రూపుడుగా వెలయుచున్న పరమాత్మయే అనియు స్పష్టమగుచున్నది. ఇంకను సర్వక్షేత్రేషు అని పేర్కొనుట వలన ఏ ఒకానొక ప్రాణి యందో, ఏ జాతి యందో, వర్ణముందో కాక సమస్త ప్రాణికోట్ల యందు, బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, క్రిమికీటకాదులందు సర్వత్రా సత్తా సామాన్య రూపమున పరమాత్మ వసించుచున్నారని విశదమగుచున్నది. క్షేత్రజ్ఞం అని చెప్పుట వలన పరమాత్మ ప్రజ్ఞారూపుడే కాని జడరూపుడు కాడని, శూన్యరూపుడు కాడని అర్థమగుచున్నది. అంటే ఇక్కడ మనకి ఈ ప్రపంచములో అనేక రకాలుగా దేహరూపములుగా మనం చూసేటప్పుడు అనేక వర్ణనలతోటి కూడుకొని ఉన్నది ప్రపంచము. అయితే అనేక వర్ణనలతో కూడుకున్న ఈ ఉపాధులు మొత్తం కూడా సత్తా సామాన్య రూపమున, అంటే సామాన్య రూపమున పరమాత్మే నివసించుచున్నారని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అంటే బ్రాహ్మణుని యందు, అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతత్వము సంపూర్ణంగా తెలిసిన వాడెవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణుడు అంటే. అటువంటి బ్రహ్మతత్వము తెలిసిన బ్రాహ్మణుడి యందు, అంటే చండాలుని యందు అతి తక్కువ, అన్నింటికంటే చండాలుడు అంటే కుక్క మాంసము వండుకు తిన్నువాని చండాలుని యందు, క్రిమి కీటకాదులందు, ఇక్కడ అన్ని ప్రాణుల యందు సత్తా సామాన్య రూపమున పరమాత్మ నివసించుచున్నారని తెలియజేయటం జరిగింది. అయితే మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఆకార రూపకములో చూసినట్లయితే, మనం ఒక దేహ రూపకములో చూసినట్లయితే అది ఆ సమయమున ఆ రోజుల్లో అది ఒక దేహాహారంగానే మనకే వర్ణనకే వచ్చుద్ది. అంటే శ్రీకృష్ణుడు అంటే ఒక మనిషే కదా, లేకపోతే ఒక దేహాన్ని ధరించిన మానవ మాతృడే కదా అని మనకి ఇక్కడ అవగతం అవుద్ది. దీనికి కారణం ఏంటిది అంటే మనం దేహమై ఉన్నాం కాబట్టి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా దేహమే అని మనకే అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. కానీ వాస్తవంగా
దేహములో అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండే ఏ ప్రజ్ఞా స్వరూపమైతే ఉన్నదో ఆ ప్రజ్ఞ యొక్క స్వరూపమే ఇక్కడ భగవానుడు, కానీ వేరే కాదు. మరి అటువంటప్పుడు ఆ ప్రజ్ఞ యొక్క స్వరూపము ఆ సత్తా సామాన్య రూపముగా ప్రతి ఒక్క శరీరములో తానే ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగినప్పుడు ఇక మనం ఆ స్వరూపాన్ని ఏ విధంగా మనం ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి, మరి అన్ని శరీరాల్లో కూడా ఏ విధంగా సత్తా సామాన్య రూపంగా పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నది అన్న మనకి అవగతం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఈ క్షేత్రజ్ఞ యొక్క విభాగం ఏదైతే ఉన్నదో, అంటే ఈ దేహం అంటే క్షేత్రం, ఈ దేహాన్ని ఏ విధంగా మన అంతర్గతంగా సత్తా సామాన్య రూపకముగా పరమాత్మ నివసించుతున్నాడు అని మన విషయాన్ని మనం సంపూర్తిగా కానీ తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ విధంగానే సామాన్య రూపకంగా దైవము నివసించుతున్నారని మనకు అర్థమవుతూ ఉండదన్నమాట. అందువల్లే దీనికి యద్భావం తద్భవతి అని మనకి ఒక సూక్తి మనకు చెప్పబడి ఉన్నది. యద్భావము అంటే మన భావము ఏ విధంగా మన జ్ఞానం అనేది మనకి గోచరము అవుతూ ఉంటుందో, ఎటువంటి విధానాన్ని మనకి తెలుసుకొని ఉంటుందో జ్ఞానం, అదే విధంగా ఈ ప్రపంచాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది. ప్రపంచాన్ని ఇప్పుడు ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాము అంటే ఒక్కొక్క దేహం ఒక్కొక్క రకంగా, ఆ దేహంలో అనేక గుణాలు, ఆ గుణాలకు సంబంధించిన అనేక రకాల మార్పులు, అనేక రకాల మార్పులతోటి వచ్చే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి మూల కారణం ఏంటిదంటే ఈ దేహం నేను అనుకొని ఉన్నాం కాబట్టి, ఈ దేహం యొక్క వికారం ఎటువంటిది అంటే ఇది పంచభూతాత్మకమైన నిర్మితము. ఈ దేహము అంటే పంచభూతాలు అంటే ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మార్పులైతే జరుగుతూ ఉన్నాయో ఆ మార్పులు మొత్తం కూడా ఈ దేహానికి తప్పనిసరిగా ఉండయి. దాన్ని పంచభూతాలు అంటే అది బ్రహ్మాండము అంటాము, ఇది పిండాండము అంటాం. అంటే ఆ బ్రహ్మాండములో జరిగే ఏ మార్పు అయితే ఉన్నదో ఆ మార్పే ఈ శరీరంలో కూడా ఉన్నది. మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉన్నది. ఈ ఎండాకాలం వచ్చేటప్పుడు మన శరీరం కూడా ఈ ఎండకే, మన తీవ్రమైన ఎండ బయట ఉన్నప్పుడు మన శరీరం కూడా ఈ ఎండ తీవ్రతకి వేడి సంపూర్ణంగా వేడి రూపకంగా మారిపోద్ది. అదే చలికాలం వచ్చినప్పుడు ఆ చల్లదనానికి మన శరీరం కూడా చల్లదనంగా మారిపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రకృతిలో ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉన్నాయో అది బ్రహ్మాండం కాబట్టి, దానికి సంబంధించిన ఇది పిండాండం కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఎన్ని రకాల విధానాలు వికారాలు అయితే ఉన్నాయో అన్ని రకాల వికారాలు అన్ని రకాల మార్పులు ఈ శరీరంలో ఉన్నాయి. అయితే ఇక్కడ వాస్తవికంగా ఈ సత్తా సామాన్య రూపకంగా ఉండే పరమాత్మకే ఏ మార్పు లేదు. అది శరీరములోన ఉండా, శరీరం బయట పంచభూతాలలో ఉండా కూడా తను ఏ సామాన్య సత్తారూపకంగా తను ఉన్నాడు కాబట్టి తనకు మట్టుకు ఏమాత్రం ఏ మార్పు లేదు. ఎందుకు? మార్పు చెందింది అంటే అది వికారం చెందిందనమాట. ఒక సత్తా సామాన్య రూపకములో నుంచి ఒక మార్పు వచ్చింది అంటే ఆ మార్పు ఒక వికారం చెందిందని. ఆ వికారం చెందింది అంటే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆ మార్పు చెందిందో అక్కడికే
లయమైపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ బ్రహ్మాండం మొత్తం కూడా అనేక రకాలుగా ఈ వికారాలు అనేకత్వంగా అనేక రూపకాలుగా మార్పులు చేర్పులు కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా దీనికి ఆధారమైన స్వరూపము పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు మారే స్వరూపం కాదు. అయితే మార్పు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంటే ఈ శక్తి వికారం చెందిన ఏ శక్తి స్వరూపమైతే ఉన్నదో దానికే ఆ మారిన కదిలిన కదలకకే ఇక్కడ శక్తి అని మనకు పెద్దల పేరు పెట్టారన్నమాట. ఆ కదిలిన కదలిక ఏదైతే ఉందో ఆ కదలికతోటే ఈ అన్ని రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మహాసముద్రం అనేది ఎప్పుడూ స్తబ్దంగానే సమానంగానే ఉన్నది. కానీ దాండిలో నుంచి కదిలిన అల ఏదైతే ఉందో అది ఎంత పైకి లేవటం కానీ తర్వాత కొద్దిగా లేవటం కానీ దాని ద్వారా ఈ నురుగు ఏర్పడటం కానీ దాని ద్వారా ఈ బుడగలు ఏర్పడటం కానీ ఇన్ని రకాల మార్పులు ఈ సముద్రములో లేచిన అలకి మాత్రమే ఉన్నాయి. కానీ ఈ సముద్రం నీరు మట్టుకి ఎప్పుడూ అదే విధంగా సమానంగానే ఉంది. అదే పద్ధతిలో మన ఈ సత్తా సామాన్య రూపకంగా మన శరీరములో ఉండి మన వికారాలు మొత్తానికి కూడా ఆధారభూతమయ్యి ఆ ఆధారం యొక్క సత్తాతోటే మన సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ సర్వకార్యకలాపాలు మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే నేను ఈ దేహమే నేను అనుకొని ఈ పరిధి మట్టికి ఆపాదించుకొని నేను చేస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను అని మన ఇంద్రియాదులతోటి అనేక రకాలుగా మార్పులు చేర్పులు జరుగుతున్న ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం నేను చేస్తున్నా అనుకుంటూ ఉన్నాం. కానీ వాస్తవమైన తత్వజ్ఞానాన్ని కానీ జ్ఞాన స్వరూపాన్ని కానీ మనం పొందినట్లయితే ఆ జ్ఞానం యొక్క ఆధారంతో సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ దేహం అనే పరిధితోటి జరుగుతూ ఉన్నాయి అన్న భావన ఏదైతే ఉందో అది ఈ జ్ఞానాన్ని పొందిన మహనీయులకి ఇది మొత్తం అబద్ధమైపోద్ది. ఇది లేకనే ఇది ఏమవుద్దంటే ఒక ఆభాస రూపకంగా మారిపోద్ది. అంటే ఒక అలరూపకంగా మారిపోద్ది. అలరూపకం అంటే అదే స్వరూపం. ఈ నీరే అలగాలేసి మళ్ళీ ఆ నీరులో ఏ తీరుగా కలిసిపోయిందో సర్వసామాన్యంగా ఉండే ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో ఆ స్వరూపంలో నుంచే ఈ అలలేసినట్టు ఈ శరీరం లేచింది. ఈ శరీరం తయారై మళ్ళీ ఆ శరీరం అందులోనే విలీనమైపోతూ ఉన్నది. ఇది ఈ సృష్టి యొక్క రహస్యము అని మనకు భగవానుడి ద్వారా మనం తీసుకోవటం జరుగుతూ ఉన్నదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ బ్రాహ్మణుడు చండాలుడు ఇద్దరూ కూడా భగవానుడి యొక్క స్వరూపమే అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మనకేమనిపించుద్ది, బ్రాహ్మణుడంటే ఉత్తమ తరగతికి చెందినవాడని, చండాలుడు అంటే తక్కువ జాతి దానికి చెందినవాడని, అనేక రకాల కులాలు కానీ అనేక రకాల మతాలు కానీ అనేక రకాల దేశాలు కానీ అనేక రకాల లోకాలు కానీ ఇట్లా అనేకంగా సృష్టించుకొని అనేక రకాలుగా మన ఈ జీవన విధానం అనేది జరుపుతూ ఉన్నాం. కానీ వాస్తవంగా అన్నింటికీ మూల స్థానం ఒకటే పరమాత్మ యొక్క స్థానం తప్ప రెండవది లేనే లేదు. అందువల్ల ఎవరమైతే మరిటి సామాన్యంగా ఉండే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మరి మన గోచరంగా ఆటలేదే మరి ఏ విధంగాను అంటే ఈ భగవద్గీతలో మొట్టమొదట కర్మ మార్గము ఆ మొదట 6 అధ్యాయాలు కర్మ సంబంధించిన కర్మని ఏ విధంగా చెయ్యాలి, ఆ చేసే పద్ధతి నిష్కామంగా కోరిక లేకుండా చెయ్యాలి అని కర్మను గురించి ఎక్కువగా ప్రోత్సాహం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. తర్వాత భక్తి మార్గం
రెండవ 6 అధ్యాయాల్లో భక్తిని గురించి ఎక్కువగా ప్రస్తావించి ఏ విధంగా భక్తుడు నిరంతరం ఆ పరమాత్మని స్మరించుకుంటూ ఉండాలి, ఆ పరమాత్మని స్మరించుకుంటూ ఉంటే అటువంటి భక్తితోటి వాస్తవమైన ఈ జ్ఞానస్వరూపం కలుగుద్దని ఈ 13వ అధ్యాయం నుంచి జ్ఞాన మార్గము అని ఈ 3వ పద్ధతి ఏర్పాటు చేయటం జరిగిందనమాట. ఈ మొత్తం కూడా మనం ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్క భక్తిలో కానీ కర్మలో కానీ జ్ఞానంలో కానీ విషయాల్ని ఒకదాన్ని గురించి పదే పదే చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మనం 1-4 సార్లు విషయాన్ని విన్నప్పటికీ కూడా ఇన్నిసార్లు చెప్పిన అదే విషయం కదా అనిపించే యొక్క విధానం మనకు తయారవ్వచ్చు. కానీ ఇక్కడ వాస్తవికంగా మనం ప్రశ్నించుకోవలసిన పని ఏంటిదంటే, మనము ఆ జ్ఞానరూపకంగా మారిపోతూ ఉన్నామా, మారామా లేదా? ఇక్కడ అటువంటి కర్మని చెప్పారే, మరి మొదటలో ఆ కర్మననేది నిష్కామంగా మనం చేస్తూ ఉన్నామా లేదా? నిష్కామంగా కర్మను మనం కానీ చేసినట్లయితే ఇక భగవంతుడితోటి సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది, నేననే ప్రత్యేకత అనేది లేదు అనుకోని భావనతోటి నిరంతరం భగవంతుని యొక్క భక్తితోటి మనం ఆ విధంగా మనం చేసే ప్రతి ఒక్క క్రియ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నామా లేదా? తర్వాత అవి కానీ ఆ పద్ధతిలో కానీ మనం చేసుకుంటూ వస్తే ఇక్కడ వాస్తవమైన జ్ఞానమే నేను, శరీరం కాదు అని, ఈ శరీరాన్ని చూసే జ్ఞానాన్నే నేను కానీ శరీరాన్ని కాదు అని అటువంటి అనుభవము మనకు వచ్చి జ్ఞానంగా మనం జ్ఞాన స్వరూపంగా మారిపోయి జ్ఞానంగా మనం ఇక్కడ నిలబడ్డామా లేదని ప్రతి ఒక్కరము కూడా మనం ప్రశ్నించుకుంటే తప్పనిసరిగా మన అనుభవం అనేది ఎంత మటుకు వచ్చిందో, ఏ తీరిగా మనం ఈ మార్గాన్ని ప్రయాణం చేస్తూ ఉన్నామో అన్న సంగతి ఎవరిది వారికే అర్థమైపోతూ ఉంటుంది. 1-2 సార్లు చదవటమో లేకపోతే చదివిన దాన్ని అర్థం చేసుకోవటమో ఇది ఇంతే కదా ఎన్నిసార్లు చెప్పినా అని అనుకోవటం కాదు ఇక్కడ విషయం. అంటే భగవంతుని తత్వం అంటే తన స్వరూపమే భగవంతుని తత్వం అని ఇక్కడ మనకు తేటతెల్లంగా తెలియజేయటం జరిగింది. మరి తన స్వరూపమే భగవంతుని తత్వంగా ఇక్కడ తెలియజేసినప్పుడు మనం ఆ స్వరూపం అయ్యామా లేదా, ఆ స్వరూపంగా మారిపోయామా లేదా, ఆ మారిని యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైన ఈ భగవంతుని యొక్క తత్వం యొక్క వాస్తవమైన చరమస్థితి. మరి ఇది ప్రతి ఒక్కరము కూడా మనం కాకపోతే ఒకసారి కాదు 1000 సార్లైనా సరే వినాల్సిందే, విన్నదాన్ని మరలా మననం చేయాల్సిందే. మననం చేసిన దాన్ని మళ్ళీ మన నిజ జీవితంలో మన నిత్యకృత్య కర్మలు ఏవైతే ఉండయో వాటిని మళ్ళీ తప్పనిసరిగా ఈ పద్ధతిలో ఆచరించాల్సిందే. తర్వాత అటువంటి భక్తి యొక్క లక్షణాలు ఏవైతే ఉండయో ఆ భక్తి అంటే నిరంతరం భగవంతుడు తప్ప వేరేది లేదని, భగవంతుడి ద్వారా సమస్తం మొత్తం జరుగుతుంది, నేను నాది అనేది ఏ కోశానా లేదు అని అటువంటి భక్తి భావన మనకి కలగాల్సిందే. తర్వాత ఆ భక్తితోడు కూడుకున్నప్పుడు భగవంతుడంటే ఇక్కడ ఈ శరీరంలో సూక్ష్మంగా జీవరూపకంగా ఉండే ఏ చేతనా స్వరూపం అయితే ఉందో ఆ చేతనమే నేను కానీ నిన్నటిదాకా ఈ శరీరం అనుకున్నామో ఈ శరీరం కాదు, ఆ జ్ఞానమే నేనని జ్ఞానరూపకంగా మారిపోవాల్సిందే. ఎప్పుడైతే మనం జ్ఞానంగా మారిపోతామో అప్పుడే ఈ శరీరము లేదని మనకు అర్థమవుద్ది, తేలుద్ది. కానీ అందాక 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,000 సార్లు ఈ శరీరం లేదు లేదు అనుకున్నప్పటికీ కూడా ఈ శరీరం అనేది లేకుండా పోదు. ఈ శరీరానికి అతి సూక్ష్మంగా ఉండే ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానమే మనమైతే తప్ప ఇది లేకపోతే ఈ శరీరం అనేది లేకపోదు. అందువల్ల ఆధ్యాత్మిక విద్య, దైవ మార్గము అంటే వస్తురూపకంగా మారిపోవటమే తప్ప చదువుకోవటమో విన్నదాన్ని ఇదని అర్థం చేసుకొని వదిలేది కానే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది ఆచరించుకుంటూ ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మంగా ఉండే భగవత్తత్వం స్వరూపంగా మారిపోవటమే వాస్తవమైన భగవద్గీత యొక్క సారాంశము. ఓం తత్సత్.